నమస్కారం వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా స్వీకరించిన పత్రాలను జాగ్రత్తగా లెక్కించాలని అధికారులను సూచించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ప్రజలు సహకరించాలని ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్న జిల్లా ఎస్పీ సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన డాక్టర్ అంకిరెడ్డి ఈ నెల 4వ తేదీ జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం పాణ్యం మండలం నెరవాడ గ్రామ సమీపంలోని ఆర్జీఎం శాంతరం ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఈటీపీ బిఎంఎస్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విధానంపై ఎంఆర్ఓలు కౌంటింగ్ సూపర్వైజర్లకు కౌంటింగ్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈటీపీ బిఎంఎస్ ను చక్కగా నిర్వహించాలని వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను స్కానర్లను ఏర్పాటు చేయించారు. సర్వీస్ ఓటర్లు వినియోగించుకున్న పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఏ విధంగా లెక్కిస్తారనే విధానంపై ఎంఆర్ఓలు కౌంటింగ్ సూపర్వైజర్లకు కౌంటింగ్ అసిస్టెంట్లకు డెమో వెబ్సైట్ నందు ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ఈటీపీ బిఎంఎస్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఏకకాలంలో జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం శుక్రవారం డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగంలో స్వల్పంగా తగ్గుదల ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం టొబాకో పదార్థాల వలన మరణాల రేటు పెరుగుతూ ఉందన్నారు. పొగాకు పదార్థాలను వాడటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పక్షవాతం మరియు శ్వాసకోశ వ్యాధులు వస్తాయని తెలియజేశారు. ధూమపానం వలన మానసిక ఆరోగ్య రుగ్మతలను కలగజేస్తాయని, ఆందోళన, నిరాశ, బైపోలార్ డిజార్డర్ లాంటివి దరిచేరతాయని తెలియపరిచారు. ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం పొగాకు పరిశ్రమల నుండి చిన్న పిల్లలను కాపాడాలనేటువంటి సిద్ధాంతం ద్వారా ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని జరపడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నవారు, ఫ్యాక్టరీ కార్మికులు, పొగాకు రైతులు, గర్భిణీ స్త్రీలు మరియు పాఠశాల, కళాశాల విద్యార్థులకు సంబంధించినటువంటి వారికి పొగాకు వలన కలిగేటువంటి సమస్యలను తెలియజేసే కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జూన్ 5వ తేదీ తర్వాత నుండి పొగాకు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలు మరియు రోగుల కోసం ప్రతిజ్ఞ కార్యక్రమాలను 20 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఓ డాక్టర్ శారదాబాయి, ఎన్సిడి జిల్లా కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ కాంతారావు నాయక్ మరియు ఎన్హెచ్ నిర్వహణాధికారి డాక్టర్ సునీత, డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్నలక్ష్మి, ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశోద, నేషనల్ టొబాకో కంట్రోల్ నిర్వహణ కోఆర్డినేటర్ చిన్న వీరన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు డిఈఐసి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గుట్కా తింటే గుండె జబ్బులకు కారణం బహిరంగ ప్రదేశాలు. ముఖ్యంగా ఈరోజు మే 31 వరల్డ్ నో టొబాకో డే, అంటే పొగాకు నివారణ దినోత్సవం. అంటే పొగాకు ఉత్పత్తుల్ని ముఖ్యంగా సిగరెట్లు కావచ్చు, పాన్ కావచ్చు, జర్దా కావచ్చు, ఇవన్నీ కూడా పొగాకు ఉత్పత్తులు అన్నింటినీ కూడా వాడకూడదు, నిషేధించడం అనేది. వాటిని మనం వాడకుండా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ముఖ్యంగా యువతలో సిగరెట్లు తాగడము, దీని ద్వారా ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్లు ఎక్కువ రావడము, అలాగే హైపర్ టెన్షన్ ఎక్కువ రావడము, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ రావడము, సో రకరకాల జబ్బులు ఈ విధంగా ఒక పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా లేడీస్ అయితే కనుక పొగాకు నమలడము. సో ప్రతి ఒక్కరికి ఈ పొగాకు ఉత్పత్తుల్లో చాలా దుష్ఫలితాలు అనేవి ఉన్నాయి. సో దీని మీద ప్రభుత్వం
కఠినమైన చర్యలు తీసుకుంటూ ముఖ్యంగా ఒక టీంను ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ టీంను జిల్లా వ్యాప్తంగా రైడ్ చేయడము, షాపుల్లో ఇట్లాంటి ఉత్పత్తులు అమ్ముకోకుండా వారికి ఫైన్ వేయడము, ఆ అవసరమైతే పోలీసు వారు సంబంధించిన శాఖ వారు కూడా కేసులు నమోదు జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా ఈ టాస్క్ ఫోర్స్ గత 6 months బ్యాక్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా పోలీసు శాఖ వారితో సహకారంతో ముఖ్యంగా చాలా చోట్ల నమోదు చేసి ఫైన్ జరిగింది. ముఖ్యంగా ఈ నోటి క్యాన్సర్ ఒకటి మెయిన్గా ఈ దీనివల్ల రావడము, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండడము, తర్వాత హార్ట్ స్ట్రోక్స్ రావడము. ఈ పొగాకు ఉత్పత్తుల్లో యువతలో చైతన్యం తీసుకురావడానికి ముఖ్యంగా కాలేజెస్, ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్లో ఈ అడాలసెంట్ గ్రూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో యువకులకు ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య తరఫున పిహెచ్సి పరిధిలో, అలాగే గ్రామ ప్రాంతంలో మన MLSP విలేజ్లో ఆశాలు అందరూ కూడా దీన్ని 5th వరకు ఒక కార్యక్రమంగా ఏర్పాటు జరిగింది. సో 5th నుంచి కంటిన్యూగా ఈ 20th వరకు కూడా మనము ఈ పొగాకు నివారణ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రజలను మరింతగా అవేర్నెస్ ఇచ్చి ప్రజలు దీని వాడకం వల్ల వచ్చే దుష్ఫలితాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారందరినీ మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా, తర్వాత ఈ పొగాకు ఉత్పత్తులకు అడిక్ట్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. దీనికి మన గౌరవ కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా చెప్పి ఈ పొగాకు ఉత్పత్తులు అనేటివి ఎక్కడ కూడా మనకు అంటే యూత్ ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు ముఖ్యంగా సిగరెట్, జర్దా, పాన్ ఇవన్నీ కూడా వాడకుండా చేయడానికి కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనం అందరం కూడా ముఖ్యంగా వైద్య ఆరోగ్య తరఫున ఉన్న స్టాఫ్ అందరూ కూడా విరివిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి స్కూల్స్, కాలేజెస్, అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ యువతను చైతన్యపరిచి వాళ్ళను ఈ పొగాకు ఉత్పత్తులకు వాడకుండా దూరంగా ఉండేట్లుగా చేయాలని చెప్పడం జరిగింది. తద్వారా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి మన గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా క్యాంపులు, తర్వాత ర్యాలీలు ఇవన్నీ కూడా 4th తర్వాత నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ పొగాకు ఉత్పత్తులని అంటే మాకు టీవీలో యాడ్స్ వస్తూ ఉన్నాయి, పేపర్లో యాడ్స్ వస్తూ ఉన్నాయి, ప్రజలకు స్లోగన్స్ చేయడం కానీ, ఎక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ, పొగాకు ఉత్పత్తులకు టీవీలో మనకు సినిమాస్లో స్లైడ్స్ రూపంలో వస్తూ ఉంటాయి. క్యాన్సర్ జబ్బులు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అని అన్నీ తెలిసి కూడా కొందరు మాకేం కాదులేని నిర్లక్ష్యంతో భావంతో వాడుతూ ఉంటారు. కాబట్టి అవన్నింటినీ కూడా మనం వైద్య ఆరోగ్య బాధ్యతగా స్వీకరించి ప్రజలను మరింతగా అవగాహన కల్పించి దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. నంద్యాల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా నంద్యాల జిల్లా SP రఘువీరెడ్డి ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితో శుక్రవారం నంద్యాల పట్టణం NK రోడ్డు నుండి శ్రీనివాస సెంటర్ వరకు మాక్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేలా అన్ని చర్యలు చేపట్టామని జిల్లా SP పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా SP మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరి ముక్కలను అణిచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేక పోలీస్ బలగాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరంగా అప్రమత్తంగా ఉన్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో ఎలా స్పందించాలి, జన సమూహాలను కంట్రోల్ చేయుటకు మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే సంబంధిత అధికారుల అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీచార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించామని తెలిపారు. 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు నిషేధమని, కౌంటింగ్ రోజు ఆయా గ్రామాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని సూచించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎక్కడ గుమికూడ రాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులు, రిజర్వ్ అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే ఏ విధంగా ప్రజలను ఆ మాప్ ను డీల్ చేస్తారో అదే విధంగా దీన్ని ఇప్పుడు గౌరవ ఎస్పీ గారు ప్లస్ పోలీసు వారు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆదుర్దా పడతండి, టెన్షన్ పడతండి. ఇది కేవలము మాక్ డ్రిల్ మాత్రమే, ట్రైల్ మాత్రమే. ఇక్కడ ఎవరికి కూడా దెబ్బలు తగలవు, ఎవరికి కూడా ఎలాంటి గాయాలు తగలవు. ప్లస్ టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ కూడా అది కొద్దిగా దూరంగా ప్రయోగిస్తాము, దాని దూరంగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఎవరో కూడా టెన్షన్ పడిన అవసరమో లేదు.
ఫైరింగ్ చేయబడను కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళిపోతుండగా పోలీసు వారు ఆజ్ఞాపిస్తున్నారు. మీ మీద Gasmanpade, right number 1 the mob. ఓ ప్రజలారా, మీరు ఇక్కడ చట్టవిరుద్ధముగా గుమికూడి ఉన్నారు. తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. లేనిచో పోలీసు వారు మీపై సహాయం ప్రయోగించారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ వారిని ఫ్లాగ్ చదువుకోండి. Gasmanpade, एक सीएम का एसआर शॉल, डिटेल बर. डिटेल इन. नजमा 40 गज, हवा तय से बाहर को शेल फेंकने की जगह 5 गज देने. डिटेल 1 by 1 फायर. ಕಾಡವಾಡಿ ಸಾವೇದೆ పోలీసువారు మీపై లాఠీ చార్జ్ చేసేదారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఈ వార్నింగ్ బ్లాక్ చదువుకోండి. రాజుగారు జక్షన్కు
Sony. కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెన్సిటివ్ విలేజెస్ ఒక 75 ప్రాంతాల్లో పికెట్లు వేయడం జరిగింది. అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో మొబైల్ టీమ్స్ ఉంటాయి. ఎస్ఐ ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ తిరగడం జరుగుతుంది. అనుమానితులందరినీ, ట్రబుల్ మాంగర్స్, షీట్ హోల్డర్స్ అందరినీ కూడా వాళ్ళని ముందుగానే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా అన్ని చర్యలు కూడా సిద్ధం చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ దగ్గర అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. భద్రతాపరమైన చర్యలు, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఆల్రెడీ ఉంది. మనకి ఇంకొక 4వ అంచె కూడా ఆ రోజు కౌంటింగ్ ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా మనకి ఆలగడ్డలో ఒక BSF కంపెనీ ఉంది. ఆ కంపెనీ 90 మెంబర్స్ ఉంటారు. దాంట్లో కొంత భాగం బనగానపల్లి, కొంత ఆలగడ్డ అక్కడ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక కంపెనీ వస్తుంది, అది నంద్యాల, డోన్, మిగతా ప్రాంతాల్లో యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సిబ్బంది కొరత ఏం లేదు. ఇది CAPF బలగాలు, BSF బలగాలు 2 కంపెనీలు వస్తున్నాయి. APS కూడా వస్తుంది. కాబట్టిగా అన్ని రకాలుగా కూడా మేము పోలీసులు సంసిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఎవరికి కూడా 72 అవర్స్ తర్వాత వరకు కూడా 6th వరకు కోడ్ ఉంటుంది. అప్పటి వరకు ఎటువంటి ఊరేగింపులు కానీ సంబరాలు కానీ చేసుకోవడానికి వీల్లేదు. 144 అమల్లో ఉంటుంది. తదుపరి పర్మిషన్లు ఎలా ఉంటాయి, ఎలా ఇస్తారు అనే దాన్ని బట్టి కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి ఎక్కడి గ్రామాల్లో, ఎక్కడి మండలాల్లో ప్రజలు, ఎక్కడ హెడ్ క్వార్టర్లో ప్రజలు అక్కడే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలి. ఎవరు కూడా వాళ్ళ విధులు పక్కన పెట్టి ఎవరు కూడా అసెంబ్లీ అవ్వడానికి ప్రయత్నం చేయవద్దండి. ఇది మా యొక్క మనవి. చేసాం, ఎక్కడ కూడా క్రాకర్స్ యూజ్ చేయకూడదు. ఎక్కడైనా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం వైలేషన్ అవుతుంది, కేసులు అవుతాయి. ఎవరైనా ఘర్షణలకు దిగినా కానీ తప్పకుండా కేసులు కట్టడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వస్తారు. కంపల్సరీగా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న జరిగిన సంఘటనలో కొన్నిట్లో షీట్లు కూడా ఓపెన్ చేశాం. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎవరిని కూడా. దయచేసి ఎవరి ప్రాంతంలో వాళ్ళు, ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు, ఆహార పదార్థాల శుభ్రత, దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నంద్యాల ప్రజారోగ్య శాఖ వైద్య అధికారి డాక్టర్ అంకిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ వర్షాకాల పరిస్థితుల ప్రభావం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు దోమల వ్యాప్తి చెందకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలు ఉపయోగించుకోవాలని, అలాగే త్రాగునీటిని ముందుగా కాచి చల్లార్చి వడగట్టి తీసుకోవాలని, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం వంటి ఆహార పదార్థాలను వండే ముందు శుభ్రంగా కడిగి వండాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజారోగ్య విభాగం నుంచి సూచన ఏమనగా, మనకు ఈ వర్షాకాలం మొదలైనందున మనకి సీజనల్ వ్యాధులు అనేది కామన్గా వస్తుంది. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఇలాంటివి. సో అలాంటివి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమనగా, మనకు వచ్చేసి ఏవైతే మనకు ఈ దోమల నుంచి కానీ, వాటర్ నుంచి కానీ వచ్చేది, ఈ తాగే నీరు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే తాగే నీరు మనం కాచి వడమోసి చల్లార్చుకున్న తర్వాతనే వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వర్షాకాలం మురికి నీరు అది ఇది కంటామినేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీటిని, శుభ్రమైన నీటిని మనం తాగాలి. అలాగే ఏదైతే మనం కొనే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, అలాగే ఈ చికెన్లు కానీ, మటన్ కానీ ఎక్కువగా ఈ కాలం ఈగలు, దోమలు వాడుతుంటాయి కాబట్టి అవి కూడా మనం జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్న తర్వాత కడిగి శుభ్రపరుచుకున్న తర్వాతనే మనం వండుకొని తినాలి. సో దీనివల్ల ఏదైనా దోమల వలన కూడా మనకు డెంగీ, మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దోమతెరలు వాడాలి. అలాగే ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ముందర ఉండే ఏదైనా కానీ పాత రోళ్ళు కానీ, లేదంటే టైర్లు కానీ దానిలో నీళ్ళు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి లేకుండా మన పరిశుభ్రతను కూడా, ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే దోమతెరలు వాడాలి. అలాగే మస్కిటో నెట్స్ కానీ, ఇవి కానీ
వాడుకుని దోమల నుంచి కాపాడుకుంటే మనం ఈ డెంగీ మలేరియా నుంచి 90% కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వర్షాకాలంలో వచ్చే ఈ సీజనల్ వ్యాధుల నుంచి ఈ యొక్క సూచనలు మనం ఎక్కువగా తాగే నీరు కానీ మనం తినే కూరగాయలు కానీ ఆహార పదార్థాలు కానీ ఖచ్చితంగా మూత ఉంచిన ఆహార పదార్థాలు కూడా మన ఇంట్లో ఖచ్చితంగా మూతలు ఉంచుకోవాలి. తెరిచిపెట్టకుండా ఏదైనా ఈగలు వాళ్ళకుండా ఇట్లా చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరి జాగ్రత్తలు పాటించి ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా స్వీకరించిన పత్రాలను జాగ్రత్తగా లెక్కించాలని అధికారులను సూచించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ప్రజలు సహకరించాలని, ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్న జిల్లా ఎస్పీ. సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన డాక్టర్ అంకిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.